50% ప్రజలేమో షాక్లో ఉన్నారు. ఒకటేంటంటే ఎవరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఈ రిజల్ట్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్. అదర్ 50% ఏంటంటే లాంగ్ ఓవర్ డ్యూ. ఈ మార్పు అనేది ఎప్పుడో రావాల్సింది, బాగా డిలే అయింది అనేది టోటల్గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న మేనిఫెస్టో ప్రకారంగా అది ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ముందే మనం కామెంట్ చేసి ప్రిడిక్షన్స్ చేయడం అనేది రాజకీయ ఫూలిష్నెస్. రైట్ సార్, మీ నియోజకవర్గంలోనే పార్టీ ఏర్పడిన తర్వాత ఇది మా ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఇప్పుడున్న ప్రభుత్వం మీ నియోజకవర్గంలో వెంగళరావు నగర్ డివిజన్లో మనం నిన్ననే చూసాం. ఏది కార్పొరేటర్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్ స్థానిక నాయకులుగా? ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణకి నేను ప్రధాన కార్యదర్శి, స్టేట్ జనరల్ సెక్రటరీ, తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నేను ఇన్ఛార్జ్. ఇది 2009 నుంచి నేను ఇదే కాన్స్టిట్యున్సీలో పనిచేస్తా ఉన్నా. ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి పరిణామం ఇది ఏదైతే జరిగిందో దీని బీజం ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయ్యిండో అప్పుడు ఆయన పెట్టిన సిస్టమే ఇది. నిన్న నేను కూడా చూసి చాలా షాక్ అయినా. 100% ఖండించాల్సిందే. లేడీ కార్పొరేటర్ అనే కాదు, ఎవరినైనా కూడా అటాక్ చేయడం అనేది తప్పు. ప్రజాప్రతినిధి ఎందుకంటే కామన్ పీపుల్ని కూడా కొట్టడం తప్పే కదా. ప్రజాప్రతినిధులకి ఏం స్పెషల్ ఇదేం ఉండదు. జనరల్ పబ్లిక్కి ఎవరిని కూడా అటాక్ చేయొద్దు. కానీ ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథే కదా. ఇన్ని ఇన్సిడెంట్లు లేవండి. ఆయననే స్వయంగా వాళ్ళ కార్యకర్త ఏదో ఫ్లెక్స్లో తన ఫోటో పెట్టలేదని ఇంటి మీదకి 50 మందితో తీసుకెళ్లి దాడి చేసి వాళ్ళ సీనియర్ సిటిజన్ అయిన వాళ్ళ ఫాదర్ని కొట్టి కింద పడేసి అవన్నీ చూసింది. వాళ్ళ ఫాలోవర్స్ తోటి ఎన్ని అరాచకాలు చేయించలేదు ఆయన. సో నేనేమన్నా అంటే ఇవాళ ఈ దాడి అనే సంస్కృతిని ప్రేరేపించేదే వారంటారా? 100%. ఇంతకుముందు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ ఒక అవుట్ సైడర్ లాగా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత తన బలాన్ని పెంచుకోవడానికి రౌడీ షీటర్లందరినీ ఆయన అండలో పోగు చేసుకొని ఆయన ఎన్నో అరాచకాలు చేసిండు. ఇప్పుడు యాక్చువల్ ఇష్యూ ఏంటంటే రాత్రి 11 o'clockకి వెంగళరావు నగర్ కార్పొరేటర్ గారు ఒక స్థలానికి చేరుకున్నారు ఏదో కట్అవుట్లు తీపియడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రజాప్రతినిధి అయినా 24/7 పనిచేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక లేడీ ఉండి రాత్రి 11 o'clockకి ఒక తాగుబోతులు ఉండే ఏరియాకి, రౌడీ షీటర్లు ఉండే ఏరియాకి తాను వెళ్ళటం అనేది కొద్దిగా ఆశ్చర్యమే. అండ్ ఆమె పర్సనాలిటీ పెద్ద ఓరేటరా కాదు. ఆమె వెళ్ళిందంటే ఇక్కడ కొద్దిగా డౌట్ ఏంటంటే ఏదో ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు వెళ్ళారు, ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు కూడా అటాక్ చేశారు. ఇప్పుడు యాజ్ ఎ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాఫ్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కానీ ప్రతిసారి మనం వెళ్ళి అక్కడ నిలబడం కదండి. రాత్రిపూట అది కూడా 11 o'clockకి ఒక లేడీ కార్పొరేటర్ ఏం అవసరం ఉంటుంది. అండ్ ఆమె చెప్పడం ఏంటి, నాకు రాత్రి ఫోన్ వచ్చింది నేను బయలుదేరి ఉన్నా అని. కానీ ఆమెను చూస్తే ఫుల్లీ మేకప్ ఉండి నీట్గా డ్రెస్ అయి ఉండి బయలుదేరిందంటే 11 o'clockకి ప్రిపేర్డ్ అన్నట్టు. ఇట్స్ వెల్ ప్రిపేర్డ్. ఆమె ఏమో చేయాలని ప్రయత్నం చేసింది, అది తిరగబడింది స్టోరీ. ఆమె వస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా కొంతమంది బస్తీ లేడీస్ అందరినీ పోగు చేసి ఏమైనా అటాక్ చేయించడం ఇవన్నీ జరిగినాయి. సరే, మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఇది స్క్రిప్టెడే అని ఒక నిమిషం మనం అనుకున్నా, ఈ సందర్భంలో స్క్రిప్టెడ్గా ఇలా అటాక్స్ అనేవి ప్రేరేపించడానికి ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు అంతలో ఎలక్షన్స్ అంటూ లేవు, లేదంటే ఎందుకు కారణం ఏముంటుంది ఇటువంటి సంఘటనలు? ఫ్రస్ట్రేషన్ అండి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ మాగంటి గోపీనాథ్. ఇతని రౌడీ, ఇతని మెయిన్ ముఖ్య అనుచరుడు తన్వీర్ ఖాన్, తన్ను పైల్వాన్ అంటారు. తన్ను పైల్వానో ఏంటో వాడు, కానీ మీరు పేరుతో సహా చెప్తున్నారు. 100% వాడేంటంటే చెప్పేది వాస్తవాలు కదా మనం మాట్లాడేది ఇక్కడ. నేను ఏదో కల్పితం కాదు నేను చెప్పేది. వానితోటి ఎన్ని దగ్గర ఫ్లెక్సులు పోస్టర్లు చింపించలేదు, తగలబెట్టించలేదు అతను. ఇవే పనులు యాజ్ అన్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాళ్ళ పార్టీ పవర్లు ఉన్నప్పుడు వేరే ఎవరిని కూడా పెట్టనీయలేదు. ఫ్లెక్స్లు పెట్టినా చింపేసేవాళ్ళు, డిస్ట్రాయ్ చేసేవాళ్ళు, రాత్రి దాన్ని మాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆయన చేసింది ఆయనే కదా. ఆయన చేసినే మళ్ళీ ఆయనకి ఇవాళ
ఇంకా నేను అట్లే చేస్తా అని ప్రయత్నం చేస్తే వాస్తవంగా అండి ఇప్పుడు నేను ఫ్లెక్స్ పెట్టినా ఏదైనా పెట్టానా జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నా తీసుకోకున్నా 24 hours తర్వాత అది కంప్లైంట్ తర్వాత వాళ్ళే తీస్తారు. కొన్ని చోట్ల తీయరు, ఎందుకంటే మనకు తెలిసిందే చాలా పాత సామెత ఉందండి, బల్దియా ఖాయా పియా చెల్దియా. ఓకే, ఏదైనా ఎవరైనా చేస్తారు. మున్సిపల్ దాంట్లో ఏదో చిన్న కింది స్థాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదైనా చేసుకొని మేనేజ్ చేసి వెళ్తారు. కానీ ఈ మేడం రాత్రి 11:30కో 12కో వెళ్ళి పర్సనల్గా అక్కడ కూర్చొని ఇవి తీయండి అవి తీయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. సరే వెళ్ళినా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఏదో రక్షకు పంపిస్తారు. ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా వాళ్ళు చేసేవారు. మరి ఈమెనే వెళ్ళి గొడవబడి అందరితోటి. ఒకవేళ మీరు చెప్తున్నట్టు ఆడ ఫ్లెక్సీలు తీపియాలన్నా కూడా ఈమెనే వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరిపోతుంది. ఇంకోటండి, మనం ఏదైనా ఇష్యూలో మనం ఎక్కడైనా వెళ్తే పబ్లిక్ మూడ్ని మనం గ్రహించవచ్చు. వాళ్ళు మనతో ఫేవరబుల్గా ఉన్నారా అగేన్స్ట్ ఉన్నారా అని. అగేన్స్ట్ ఉన్నప్పుడు మనం అక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవాలా. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఇన్స్పెక్టర్తో ఏసీపీకో ఎవరికో చెప్తే ఎస్ఐలని ఎవరిని పంపిస్తారు, దిల్ టేక్ యాక్షన్. ఇది ఏదో రెండు పార్టీలు కలిసి ఏదో స్క్రిప్ట్ లాగా ఏదో చేస్తాను ట్రై చేశారు. మాది పై చేయి ఉండాలా, మాది పై చేయి ఉండాలని ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఒకటేంటంటే వాళ్ళు తన్నులు తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, సెకండ్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బ్లేమ్ అయ్యారు. వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఒక లేడీ మీద దౌర్జన్యంగా అటాక్ చేసిన అనేది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. కానీ ఈ మాగంటి గోపీనాథ్కి తెలవాలా. ఇందాక మీరు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు ఎమ్మెల్యే మీద ఫ్రస్ట్రేటెడ్ తోటి ఉన్నారు అని అన్నారు కదా, మరి ఆ లెక్కన ఉంటే ఈసారి ఆయన ఎందుకు గెలిపించుంటారు ప్రజలు? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 3,70,000 ఓట్లండి. ఓకే, వచ్చింది ఎంత? కాన్స్టిట్యున్సీ నుంచి పూర్తి సమగ్ర ఇన్ఫర్మేషన్ తోటే ఉన్నారు సార్ మీరు. 3,70,000 ఓట్స్, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ట్విన్ సిటీస్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక స్థాయి పబ్లిక్ డబ్బులు తీసుకొని ఓటేస్తారు. అంటే ఒక రేంజ్ ఆఫ్ పీపుల్, ఒక సోషల్ స్ట్రాటాలో కొంతమంది ఏంటంటే ఏ పార్టీ వచ్చినా మేము బాగుపడేది లేవు మా జీవితాలు అనేది ఒక ఆలోచనతో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ రోజు ఈ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వీడు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నాడా, వీడు హాఫ్ బాటిల్ ఇస్తున్నాడా అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. అన్ఫార్చునేట్ అది. కానీ వాళ్ళ ప్రకారంగా ఎలక్షన్స్ అంటే ఓట్ల పండుగ. అంటే వాళ్ళ ఓటు వాళ్ళు ఎవరికైనా వేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ వాళ్ళు పెట్టే భోజనాలు కానీ మందు కానీ దాన్ని దే ట్రీట్ ఇట్ యాజ్ ఓట్ల పండుగ. ఇట్స్ అ ఫెస్టివల్ ఫర్ దెమ్. వాళ్ళకి ఓటుది యాక్చువల్ మీనింగ్ ఏంటి, దాని స్ట్రెంగ్త్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా దే ఆర్ నాట్ బాదర్డ్. ఎట్లయినా మాకేం వచ్చేది, మా దాకా వచ్చేది ఏం లేదు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు.